ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆత్మగౌరవ పర్వం 1000 ఏళ్ల అఖండ విశ్వాసం. దేశంలో జాతీయ భావన పెరగాలి సీఎం చంద్రబాబు. ఏపీ హోంమంత్రి అనితకు నిరసన సెగ. భారత రాష్ట్ర సమితి ఘోరంగా అవమానించింది. భావ ఉద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత. సోమనాథ ఆలయానికి 2026వ సంవత్సరం ప్రత్యేకమైనది. ఈ పుణ్యక్షేత్రంపై తొలి దాడికి ఈ ఏడాదిలో 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తి విశ్వాసాలకు నాగరికతకు ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి చూశాడు. అయితే సోమనాథ్కు పూర్వ వైభవం దిశగా ఏళ్ల పాటు సాగిన అవిరళ కృషి ఫలితంగా 1000 ఏళ్ల తర్వాత కూడా ఈ ఆలయ దివ్య దీప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తోంది. ఇటువంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. దేశంలో జాతీయ భావన పెరగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఒకరి భాషను మరొకరు గౌరవించాలని సూచించారు. మాతృభాష అమ్మతో సమానమని పేర్కొన్నారు. మాతృభాషలో చదువుకున్న వారు ప్రపంచంలో ఏమైనా చేయగలరని చెప్పుకొచ్చారు. తెలుగు భాష సంస్కృతి పరిరక్షణకు కృషి చేసిన ఆంధ్ర సారస్వత పరిషత్కు అభినందనలు తెలిపారు. ఇవాళ గుంటూరు జిల్లాలో జరిగిన తెలుగు మహాసభలో పాల్గొని ప్రసంగించారు సీఎం చంద్రబాబు. ఏమనా సుమతి భాస్కర పద్యాలు మర్చిపోలేం. ఇప్పుడే పెంబసాని చంద్రశేఖర్ గారు చెప్పారు. ఆయన ఏ విధంగా అయితే పిల్లలు కాంగ్రెస్ పరిస్థితిని అధిగమించి ఈ పరిస్థితి ఈ ప్రభుత్వ భాష ఎక్కడికి పోదు, ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రపంచంలో మనం ఎక్కడున్నా మన భాష శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నమయ్య, రామదాసు, వెంగమాంబ, మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు వన్నె తెచ్చారు. తెలుగును విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, పి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ జ్ఞానపీఠ అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు. గ్రాంధిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి గారిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదు. నేను తెలుగువాడని, నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఏపీ హోంమంత్రి అనితకు నిరసన సెగ. అనకాపల్లి జిల్లాలోని పాయకారావుపేటలో పర్యటిస్తున్న మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్రలను అడ్డుకున్న స్థానిక మహిళలు భూసేకరణలో భాగంగా తమ భూములు తీసుకుని పరిహారం చెల్లించలేదని నిలదీసిన మహిళలపై దురుసుగా ప్రవర్తించి వారిని కట్టడి చేసేందుకు యత్నించిన హోంమంత్రి అనిత. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించామని, ఆ తర్వాత నుంచి తనపై ఆంక్షలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారనే బాధ, ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నట్లు తెలిపారు. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. భారత రాష్ట్ర సమితి ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేశానని తెలియజేశారు. పార్టీలో ప్రశ్నిస్తే తనపై కక్ష కట్టి ఘోరంగా అవమానించారని కవిత భావోద్వేగానికి గురయ్యారు. నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు
ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోసిపోయినాం అధ్యక్ష. బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. అవును నిజమే, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులే సొంత డబ్బులతో మరమ్మతులకు తీసుకెళ్తున్నారని ఒప్పుకున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దానికి సాక్ష్యం నేనే. మంత్రి బట్టి విక్రమార్క ఇక్కడ చెబుతున్నాడు కానీ బయట అంత సాఫీగా ఏదీ జరగడం లేదు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇది వాస్తవం. నేనే ప్రతిసారి ఊరికి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్యా వీళ్ళకు బండి పెట్టండి విషయాన్ని నేనే చెప్తున్నాను. ఇది ఇంకా మధ్యలో సాక్ష్యం కూడా కాదు, నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్సీకి మన సబ్ స్టేషన్కి సంబంధించినటువంటి ఏఈకి ఈ తుప్పు పట్టిన ఎక్కడో ఒక దగ్గర మధ్యలో పొలాలలో ఉన్నటువంటి వాటిని తీయడం పెట్టడం, అది ఓన్లీ వ్యవసాయం చేయనటువంటి సమ్మర్ సీజన్లో తీసి పెట్టేయడానికి అవకాశం ఉంది. గతంలో కూడా ఒకసారి పెద్ద మ్యాసివ్ వీటి మీద అది కూడా తీసుకున్నారు. కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకోండి, కానీ ఇంత మీరు చెప్పినంత స్మూత్ గా గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇది వాస్తవం. నేను మారిసస్ దేశ అధ్యక్షుడిని 3వ ప్రపంచ తెలుగు మహాసభకు హాజరు కావాలని అడిగాను. అప్పుడు అతను నేను ఏపీకి వస్తాను కానీ చంద్రబాబు నాయుడిని కలిసే అవకాశం ఉంటుందా అని అడిగారు. తెలుగు మహాసభ సమన్వయకర్త శ్రీనివాస్. మారిషస్ అధ్యక్షుల వారితో నేను వీడియో కాల్లో చేటింగ్ చేసినప్పుడు, సార్ మీరు తప్పకుండా రావాలి అని నేను అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మిస్టర్ శ్రీనివాస్, డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఇట్, బట్ విల్ ఐ ఏబుల్ టు మీట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అని అడిగారు. నేను వస్తాను, చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం ఉందా అని ఒక దేశాధ్యక్షుడు అడిగాడంటే ఆయన మీద ఎంత గౌరవం ఉందో మీరు ఆలోచించుకోండి. విదేశాల్లో ఆత్మగౌరవ పర్వం 1000 ఏళ్ల అఖండ విశ్వాసం. దేశంలో జాతీయ భావన పెరగాలి సీఎం చంద్రబాబు. ఏపీ హోంమంత్రి అనితకు నిరసన సెగ. భారత రాష్ట్ర సమితి ఘోరంగా అవమానించింది. భావ ఉద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.